నమః శివాయ. ఓం నమః శివాయ. నా శివారాధనకు విఘ్నం కలిగించే దుష్టుడా, ఎవడవు నీవు? అరే, ఎవడవరా నీవు? హిరణ్యాక్ష, నీ యొక్క తపస్సు ఫలించింది. అంధకాసురుడు నీ యొక్క పుత్రుడే. నా పుత్రుడా? అంధకాసురుడు నా పుత్రుడా? అయితే నా పుత్రుడు అంధుడా? ఈ అంధుడైన పుత్రుడికి తండ్రినే నేనేం చేయగలను శివశంకర? నేను తమ నుంచి పుత్రుణ్ణి కోరాను, అంధపుత్రుని కాదు. ఇలాంటి పుత్రుడు నాకేం సహాయం చేస్తాడు? నేనే ఇతనికి సహాయం చేయాలి. నా స్వేదం నుంచి జనించిన నీ ఈ పుత్రుడు అద్భుతమైన వాడు హిరణ్యాక్ష. నిన్ను స్పర్శించగానే ఈ బాలకుడు పూర్ణ యువకుడైపోయాడు. ఇక ఇతడు స్పర్శించగానే నీలో దాగి ఉన్న శక్తులన్నీ కూడా వెలుపలికి వస్తాయి. అన్ని శక్తులు నా శివశంకర? అవును. ఇక 1000 రాక్షసుల బలం నీకు ప్రాప్తిస్తుంది. అంధకాసురుడు నీకు ఎంతో అదృష్టాన్ని కలిగించగలవాడవుతాడు. కానీ శివశంకర, చింతించబోకు హిరణ్యాక్ష. తన తపోబలం చేత కొంతకాలం పిమ్మట ఇతడు అందాన్ని, దృష్టిని కూడా పొందగలుగుతాడు. ఇతడు అందగాడు, దృష్టి సహితుడు అవుతాడు. ఓ దేవాది దేవా శివశంకర, తమరు చూపిన కృప వల్ల నేను ధన్యున్నయ్యాను. నా మనసు ఎల్లప్పుడూ తమరి నామస్మరణ చేస్తూనే ఉంటుంది. నీవు మహాసూర్యుడైన దైత్యుడు హిరణ్యాక్షుడి పుత్రుడవు అంధకాసురా. నీ తండ్రికి సహాయం చేసి ఆయన వంశగౌరవం పెంపొందించు. నీకు శుభమగుగాక. తండ్రి హిరణ్యాక్ష, తమరెక్కడున్నారు? తమను నా భుజాలపై ఎక్కించుకుని మీరు కోరిన చోటికి చేరుస్తాను. పుత్ర, నీవు చూడనైనా చూడలేవు. నన్ను గమ్యస్థానానికి ఎలా చేరుస్తావు? తమరే నాకన్నీ చూపిస్తారు తండ్రి. పదండి, నా భుజాలపై ఎక్కండి. నారాయణ నారాయణ. ఓ త్రికాలదర్శి, తమరు హిరణ్యాక్షుడికి అంధపుత్రునిచ్చారు. కానీ వాడెంత బలవంతుడంటే వాణ్ణి ప్రపంచంలో ఎవ్వరూ ఎదిరించనేలేరు. మాతా, మాతా, మాతా ప్రణామం. దీర్ఘాయుష్మాన్ భవ. మాతా, నా శివారాధన ఫలించింది. నా తపస్సుకు వరాల రూపంలో నేను అపార శక్తివంతుడైన పుత్రుని పొందాను. అంధకాసురుడు, పుత్ర, నీ పితామహికి ప్రణామం చెయ్యి. ప్రణామం పితామహి. దీర్ఘాయుడివి కాపుత్ర. తండ్రి హిరణ్యాక్ష, తమరు నా స్పర్శ వల్ల అపార శక్తివంతులైపోయారు. ఇక తమరు తమ విజయ యాత్రను, మనోవాంఛను సిద్ధించుకోండి. అంధకాసురుడు చెప్పినది ఆలోచించు నాయనా. ఇప్పుడు నీవు అనుకున్నవన్నీ సాధించాలి. భూలోకంపై సంపూర్ణ విజయాన్ని పొంది దాన్ని దైత్య పాతాళాలకు తీసుకెళ్ళు. ఇలా చేస్తున్నప్పుడు నిన్నెవరైనా ఎదిరించినట్లయితే వారిని సంహరించు. తమరు నిశ్చింతగా ఉండండి మాత. నేను మొట్టమొదట ఆ పనే చేస్తాను. మహాసురుడు అసురరాజు హిరణ్యాక్షుడికి జై. మహాబలశాలి అంధకాసురుడికి జై. మహాసురుడు అసురరాజు హిరణ్యాక్షుడికి జై.
ఓ శూరవీరులైన అసురులారా, దైత్యమాత దితి యొక్క ఆదేశానుసారం మనం ఈ భూలోకాన్ని దైత్యుల సామ్రాజ్యమైన పాతాళ లోకానికి తీసుకువెడదాం. ఈ సంపూర్ణ మానవ జాతిని మన అధీనం చేసుకుందాం. మహాసూరుడు అసురరాజు హిరణ్యాక్షుడికి జై! మహాబలశాలి అంధకాసురుడికి జై! మనం అందరినీ సంహరించి దైత్యుల కీర్తిని పెంచాలి. నారాయణ 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 నారాయణ. వారు గనక దైత్యులకు దాసులమని అంగీకరించి పాతాళ లోకానికి రాకపోతే మనం వారిని ఇక్కడే సంహరించేద్దాం. శివ 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 శివ. సంహరించే ఆలోచన నీకెప్పుడు విశ్రాంతియే లభించదు నారదా. దౌర్జన్యం ఇంకా విస్తృతమవుతోంది. నిర్దోషులందరూ బాధలకు గురి అవుతారు. ఆ పైన నీ పని కూడా పెరిగిపోతుంది. నారాయణ నారాయణ. నారదా, ఎంతవరకు కష్టాలు దౌర్జన్యము లోకంలో ఉంటాయో అంతదాకా నీ జాతకంలో విశ్రాంతి రేఖ రాసిపెట్టి లేనట్టే. దాడి చెయ్యండి. నారాయణ నారాయణ. కళ్యాణమస్తు. అయ్యో నంది, మీరంతా ఈ విధంగా శాంతంగా మౌనంగా నిలబడ్డారు. మరి పరమేశ్వరుడు మాతా పార్వతి ఏరి? దేవర్షి, తమరి ఈ ప్రశ్నలో కొత్తదనం ఏమీ లేదు. అనేక మార్లు తమరిలా ప్రశ్నించారు. దీనికి మేము చెప్పేది ఒకే సమాధానం. మాకు ఏమీ తెలియదు. నీకేమీ తెలియదా? ఎలా తెలుస్తుంది? వారెప్పుడూ మాకేమీ చెప్పి వెళ్ళరు కదా. అందుకే కదా మాకీ చింత. మాకేమీ చెప్పకుండా ఎందుకెళ్ళిపోతారని ఎంతకాలం మేము వారికై ఇలా వేచి ఉండాలో. నిరీక్షా సమయం నామస్మరణ చేస్తూ గడిపితే ఆ సమయం త్వరగా గడిచిపోతుంది నందీశ్వర. మీరంతా కూడా పరమేశ్వరుని నామస్మరణ చేసుకుంటూ ఓం నమశివాయ అనే జపం ప్రారంభించండి. మీకు సమయము గడుస్తుంది. ఆ ఓం నమశివాయ ధ్వని అలా వెళ్ళి పరమేశ్వరుని చేరగానే ఆయనే ప్రత్యక్షమవుతారు. వెళ్తున్నారేం దేవర్షి? తమరు పరమేశ్వరుని దర్శనానికే వచ్చారు. వారు వచ్చేదాకా ఆగండి. ఆయన దర్శనం పొంది మరీ వెళ్ళండి. నందీశ్వర, నేనిక్కడికి పరమేశ్వరుని దర్శనానికి రాలేదు. ఒక చింతాజనక సమాచారం తీసుకుని పరమేశ్వరుని శరణగూడ వచ్చాను. విషయం గంభీరమైంది. అందుచేత బ్రహ్మలోకం వెళ్ళాకనే చింతకు పరిష్కారం వెతుక్కోవాలి. ఏమిటి అంత చింత కలిగించే సమాచారం దేవర్షి? నంది, చింతాభారంతో నా మనస్సు బరువెక్కిపోతోంది. దాన్ని నీ గుండెపై మోపి నిన్నెందుకు కష్టపెట్టడం? ఆ పరమేశ్వరులే అంతా పరిష్కరిస్తారు. మీరాయన వచ్చేదాకా వారి నామస్మరణ చేసుకోండి. నారాయణ నారాయణ. పరమేశ్వరుడు మాతా పార్వతి లేనందువల్ల దేవర్షి సమయం గడిపే ఉపాయం చెప్పి వెళ్ళారు. మనం పరమేశ్వరుడి జపాన్ని వెంటనే ఆరంభించవలసిందే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దేవర్షి నారదుడి ప్రేరణతో నంది ఇతర శివగణాలు పరమేశ్వరుని నామస్మరణ చేయసాగారు. మరొక వంక అంధకాసురుడు, అతడి రాక్షస సేన మహాబలి హిరణ్యాక్షుడి ఇచ్ఛానుసారమే ధర్మాచరణలో విశ్వాసమున్నటువంటి అమాయక ప్రజలను పీడించనారంభిస్తారు. ఓ ఋషుల్లారా,
మహాబలి హిరణ్యాక్షుణ్ణి మీకు ఆరాధ్యుడని ఒప్పుకుంటారా లేదా? ఎన్నటికీ ఒప్పుకోం. ఆ పరమేశ్వరుడు తప్ప అంజులెవరిని మాకు ఆరాధ్యులుగా భావించం. ఒప్పుకోరా? అయితే చూడండి. మహాబలి దైత్యరాజు హిరణ్యాక్షునికి మహాబలి దైత్యరాజు హిరణ్యాక్షునికి మహాసూరుడు మహాబలి దైత్యరాజు హిరణ్యాక్షునికి జై శివశంకర. ఏమిటి ఆలోచిస్తున్నారు ప్రభు? నేను ఎక్కడున్నాను? నేను అంధకాసురా, నీవు మందరాచల శిఖరంపై ఉన్నావు. ఎప్పటిదాకా ఉంటావో తెలుసా? ఆ కృతజ్ఞుడైన హిరణ్యాక్షుడు తన పాపాలకు ఫలితం అనుభవించేంత వరకు. పాపమా? పాపమంటే ఏమిటి? అదే నీవు హిరణ్యాక్షుడు కలిసి చేస్తున్నదే. మా స్వేదం నుంచి జనించిన నీవు దైత్య హిరణ్యాక్షుడితో బాటుగా కలిసి రాక్షస కృత్యాలు చేస్తూ నిర్దోషులపైన ధర్మాత్ములపైన అత్యాచారాలు చేయడం మేము అంగీకరించము, సహించము. ఈ కంఠం శివునిదిలా ఉంది. అయితే విను శివా, నీవు నాకు జన్మదాతవు కావు. నా తండ్రి దైత్య హిరణ్యాక్షుడే. ఇప్పుడు నేను దైత్యుణ్ణి, కేవలం దైత్యుణ్ణి. శివునితో నాకు సంబంధం లేదు. ప్రభు, ఇప్పుడు ఇతడికి ఏమవుతుంది? ఇక ఇతడు అచేతనుడై ఉంటాడు. ఆ హిరణ్యాక్షుడి పాపాలు తమ అంతిమ స్థాయిని చేరుకునేదాకా. రుద్రావతారుడైన శివుడు తన శక్తి యొక్క సంకేతంతో అంధకాసురుణ్ణి అచేతనుడిగా చేస్తాడు. కాని మహాబలి హిరణ్యాక్షుడు నిరంతరము భూలోకవాసులపై ఘోరమైన అత్యాచారాలు చేయసాగాడు. అతడి దుష్కృత్యాల వల్ల భూలోకవాసులే కాక దేవతలు కూడా బాధలకు గురయ్యారు. ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి దేవర్షి నారదుడు బ్రహ్మలోకానికి విచ్చేశాడు. నారాయణ నారాయణ నారాయణ. ఓ పరమపిత, నారదుని ప్రణామం స్వీకరించండి. ఓ పరమపిత, మీరు నిశ్చింతగా ఇక్కడ బ్రహ్మలోకంలో కూర్చున్నారే. అయితే మమ్మల్ని ఇలాంటి చింతాజనక స్థితిలో బ్రహ్మలోకం వదిలి బయటికి వెళ్ళమంటావా? లేదు లేదు, నా ఉద్దేశ్యం అది కాదు. అయితే నీ ఉద్దేశం స్పష్టంగా చెప్పు నారదా. పరమపిత, మీకు ఈ కటు సత్యం తెలియనిది కాదు. దితిపుత్రుడు హిరణ్యాక్షుడు వరంగా పరమేశ్వరుని వల్ల పుత్ర రూపంలో భయంకరుడైన అంధకాసురుణ్ణి పొందగలిగాడు. ఇంకేమిటి నారదా? మీకిది కూడా బాగానే తెలుసును పరమపిత. పృథ్వీపైన పృథ్వీవాసులపైన ఘోరకృత్యాలు చేసి వారిని ఎంతో పీడించి పృథ్వీపై విజయం పొంది దాన్ని పాతాళలోకానికి తీసుకువెళ్లేందుకు సిద్ధపడ్డాడు. అయితే అది ఆపటానికి ఏదైనా ఉపాయం ఎందుకు చెప్పరు పరమపిత? నారదా, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ మేము పదే పదే ఒకే మాట చెప్పాము. పూర్వ నిర్ధారిత విధానానికి విరుద్ధంగా మనం ఏమీ చెయ్యలేము. ఏమీ చేయలేమా? అవును నారదా, ఆ పరమేశ్వరుడే నీకు నిజాన్ని స్పష్టం చేశారు. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల దురాగతాలు అత్యాచారాలు చరమస్థాయిని చేరుకునేటంత వరకు వారిని మనం ఏమీ దండించలేము. అంతవరకు అవతారమెత్తేందుకు కూడా వీలు లేదు. నీకు తెలుసును కదా నారదా, ఈ ఇద్దరు రాక్షసులు అవతార కారణభూతులవుతారని. అధర్మం యొక్క అంతిమ స్థాయి సమాప్తమవగానే ధర్మక్షేత్రం ప్రారంభమైపోతుంది. అందుకని నారదా,
నీవు వ్యాకులత చింత వదిలి ఉచిత సమయానికై నిరీక్షించు. రక్షించండి పరమపిత, రక్షించండి, రక్షించండి పరమపిత. పరమపిత, హిరణ్యకశిపుడు స్వర్గంపై ఆధిపత్యాన్ని చేపట్టడంతో మేము అక్కడి నుంచి పలాయనం చేయక తప్పలేదు. మీ చరణ సన్నిధికి వచ్చాము బ్రహ్మదేవ, మమ్మల్ని రక్షించండి. దేవేంద్ర, సంకట సమయంలోనే ధైర్య సాహసాల పరీక్ష అవుతుంది. మీరు సంకట స్థితిలో ఉన్నారు, దాన్ని ధైర్యంగా ఎదుర్కోండి. ఎలాగ పరమపిత, ఎలాగ ఎదుర్కోము? ఇంతవరకు మేము తక్కువ దుఃఖమో ఆక్రమణ చూసామా? ఇంకా ఏమి చూడాలి? ఈ ప్రశ్నలకి నేను ఏ సమాధానం చెప్పినా కూడా అది ప్రశ్న రూపంలోనే ఉంటుంది. ఆ ప్రశ్నకి సమాధానం నీవు చెప్పలేవు దేవేంద్ర. అందుకే ఉచితమేమంటే మీరు ధర్మస్థలాలు తీర్థస్థానాలకు వెళ్ళి ధర్మాత్ముల సాంగత్యం చెయ్యండి. పరమేశ్వరుడు ఇంకా శ్రీ మహావిష్ణువుల కృపతో అధికార ప్రాప్తిని పొందండి. సర్వశుభాలు ప్రాప్తిస్తాయి. పరమేశ్వరుని నామాన్ని స్మరించండి. ధైర్యాన్ని శక్తిని పొందండి. తమరి ఆజ్ఞ పరమపిత.